ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, సర్వాంగ కవచము అను అంశమునకు సంబంధించి 2వ ఎపిసోడు నీతి అను మైమరువు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది తంత్రములను ఎదిరించాలి, జయించాలి అంటే రెండవది, సర్వాంగ కవచములో రెండవది నీతి అను మైమరువు. మైమరువు అంటే రొమ్ము భాగాన్ని ధరించేది, అంటే బుల్లెట్ ప్రూఫ్ లాంటిది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారని, మన రొమ్ము భాగానికి ఏమాత్రం కూడా ప్రమాదాలు వాటిల్లకుండా, మరి దెబ్బలు తగలకుండా, తుపాకీతో కాల్చినప్పుడు గుండ్లు దిగకుండా సైనికుడు బుల్లెట్ ప్రూఫ్ ధరిస్తాడు. దీన్నే మైమరువు అని పిలుస్తారు. కాబట్టి సైతాను శక్తిని జయించాలంటే, అపవాది తంత్రములను ఎదిరించాలంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, నీతి అను మైమరువును కలిగి ఉండాలి. నీతి అనేటువంటి బుల్లెట్ ప్రూఫ్ లాంటి దాన్ని, కవచమును కలిగి ఉండాలి. నీతి, ఏ నీతి కలిగి ఉండాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. బైబిల్ పరంగా చూస్తే 3 నీతులు ఉన్నాయి, 3 రకములైన నీతులు. మొదటిది స్వనీతి. స్వనీతి అంటే దేవుడి మీద ఆధారపడకుండా చేసేటువంటి నీతి, దేవుని సహాయం లేకుండా చేసేటువంటి నీతి. దేవుడి మీద ఆధారపడకుండా, దేవుని సహాయం లేకుండా నీతి కార్యాలు చేయొచ్చు, కానీ ఇది సరైనటువంటి నీతి కాదు. దీనిని స్వనీతి అంటారు. ఈ స్వనీతిని గూర్చి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. ఈ నీతిని గూర్చి, స్వనీతిని గూర్చి. నేను ఆ మధ్య బాగా త్రాగుడుకు బానిసైనటువంటి ఒక వ్యక్తితో అన్నాను, అయ్యా ఎందుకు ఈ విధంగా త్రాగుతున్నావు? దేవునికి విరుద్ధమైన కార్యం, మరి ఈ విధంగా త్రాగుబోతులకి నరకం ఉంది అని బైబిల్లో రాయబడి ఉంది కదా, ఎందుకు త్రాగుతున్నావు అంటే ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేను నీతిమంతుడినండి అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. పూర్తిగా మద్యానికి బానిసమైన నీవు ఎలా నీతిమంతుడు అవుతావంటే, నేను ఎవడు సొమ్ము తాగట్లా, నా కష్టార్జితం నేను తాగుతున్నా. అతని కష్టార్జితం అతను త్రాగుచున్నాడు కాదని అంట్లా, కుటుంబానికి ఎంత ఇబ్బందిగా ఉన్నాడు, సమాజానికి ఎంత ఇబ్బందిగా ఉన్నాడు, నేను నీతిమంతుణ్ణి అంటున్నాడు. దీనిని స్వనీతి అంటారు. ఒక ధనవంతుడైన యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి వీధిలోనే నిత్యజీవం కావాలని అడిగాడు. ఆజ్ఞలు పాటించమన్నాడు ప్రభు. బాల్యం నుండి వీటిని పాటిస్తున్నాను అన్నాడు. అయితే అతనితో అన్నాడు, నీకొకటి కొదువుగా ఉంది, నీ ధనాన్నంతా అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. అధిక ధనం కలిగిన వాడు కనుక వ్యసన పడి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, బాల్యం నుండి ఆజ్ఞలు పాటించాడు కాదని నేను అంటలా, కానీ అతనిలో స్వనీతి కొదువుంది. దేవుడి కన్నా ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఆస్తి నుండి విముక్తి పొందలేకపోయాడు. దీన్ని స్వనీతి అంటారు. రెండవది దుర్నీతి. ఈ దుర్నీతిని గురించి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, సకల దుర్నీతి పాపము అని వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సకల దుర్నీతి పాపము. కాబట్టి దుర్నీతి అంటే ముఖ్యంగా టెర్రరిస్టులు, ఉగ్రవాదులు. వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము పేదలకు మంచి చేయాలంటే ఏదో ఒక హింస సృష్టించాలి, హింస సృష్టించి ఏదో పేదవాళ్ళకి సహాయం చేసేమని తృప్తి పడుతూ ఉంటారు. కానీ హింసను బైబిల్ ఒప్పుకోదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని ఏమంటుందంటే దేవుని వాక్యం దుర్నీతి అంటుంది. దుర్నీతి దేవునికి విరుద్ధమైనది. దుర్నీతి ద్వారా రక్షణ లభించదో ఈ విషయం గుర్తెరగాలి. సకల దుర్నీతియు పాపమని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా,
ఇక మూడవ నీతి దేవుని నీతి. ఈ దేవుని నీతిని గూర్చి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుని నామానికి స్తోత్ర. చూసారా, స్వనీతి దుర్నీతి కలిగిన వాళ్ళు రక్షించబడలేరు. స్వనీతి దుర్నీతి కలిగిన వారు అపవాది తంత్రములను ఎదిరించలేరు. మనకు కావాల్సింది ఏంటంటే దేవుని నీతి. మన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగన ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. అంటే మన పాపమంతా ఆయన భరించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెనో, మన దోషములను బట్టి నలుగగొట్టబడెనో, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా, మన పాపాల నిమిత్తం బలి అవటం, మన పాపాల నిమిత్తం శ్రమ పడటం, గాయపరచబడటం, మన కొరకు బలి అగుట, ఇది దేవుని నీతి. ఒక చంపు కొడితే రెండో చంపు చూపించే నీతి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని నీతిని కలిగి ఉన్నప్పుడే మనం అపవాది తంత్రములను ఎదిరించగలుగుతాం, జయించగలుగుతాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నీతి. ప్రియ దేవుని బిడ్డ, నీలో స్వనీతి ఉందా? దుర్నీతి ఉందా? దేవుని నీతి ఉందా? యేసు ప్రభు లేకుండా ఎన్ని ధర్మకార్యాలు చేసినా, యేసు ప్రభు లేకుండా ఎన్ని పుణ్యక్రియలు చేసినా ఆ నీతికి విలువ ఉండదు. యేసు ప్రభు లేకుండా నువ్వు హింస సృష్టిస్తూ ప్రజలకు మేలు చేయాలని చూసినా అది పాపముగా పరిగణించబడుతుంది. ఎందుకంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో సకల దుర్నీతియు పాపమని వ్రాయబడి ఉంది. దుర్నీతిని కలిగి ఉంటే, స్వనీతిని కలిగి ఉంటే నీవు అపవాద తంత్రములను ఎదిరించలేవు, జయించలేవు. సైతాన్ని ఎదిరించాలంటే, సైతాన్ని జయించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని నీతిని కలిగి ఉండాలి. దేవుని నీతి. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది దేవుని నీతి. ఈ నీతి మనలోనికి రావాలి. ఈ నీతి మనలోనికి రావాలంటే ఈ నీతిమంతుడిని మనం కలిగి ఉండాలి. ప్రభువా, నాలోనికి రా, నీ నీతిని నాకీ ప్రభువా, నా హృదయ ద్వారాన్ని తెరుస్తున్నాను ప్రభువా, నువ్వు ప్రార్థన చేస్తే నీతిమంతుడు మనలోనికి వస్తాడు. నువ్వు ఆయన్ని విశ్వసించినప్పుడు దేవుని నీతి నీలోకి వచ్చేస్తుంది. ఆ నీతిని గైకొంటావు నువ్వు. ఆ నీతి నీలో ఉన్నప్పుడు అపవాది నిన్నేమీ చేయలేడు. దేవుని నామానికి స్తోత్రం. అపవాది చేతిలో ఎందుకు ఓడిపోతున్నారు జనాలు? దేవుని నీతి లేదు. స్వనీతి కలిగి ఉంటున్నారు, దుర్నీతి కలిగి ఉంటున్నారు, దేవుని నీతి కలిగి ఉండట్లా. అందుకనే పౌలు గారు ఎఫ్సి పత్రికలో చెప్పాడు, 6వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు అపవాది తంత్రాలను ఎదిరించడానికి చెప్పాడు. రెండవది నీతి అనే మైమరువు. నీతి అనే మైమరువు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ నీతది? దేవుని నీతిని కలిగి ఉండాలి. ఆయన మరణ పునరుత్థానములను విశ్వసిస్తే దేవుని నీతి నీలోనికి వచ్చేస్తుంది. నీతిమంతుడు నీలో నివసిస్తాడు. నీవు నీతి కార్యాలు చేస్తావు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని నీతిని మనం గైకొందాం, ఆయన కృపను పొందుకుందాం. స్వనీతికి స్వస్థ చెప్పుదాం, దుర్నీతికి స్వస్థ చెప్పుదాం. దేవుని నీతిలోనికి మనం వస్తాం. ఇంతకీ మీరు దేవుని నీతిని కలిగి ఉన్నారా? దేవుని నీతిలోనికి వచ్చారా? పరిశీలన చేసుకుందాం ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుని నీతిని స్వతంత్రించుకుందాం. పౌలు చెప్పాడు, సర్వాంగ కవచములో రెండవది
నీతి అను మైమరువు. అటువంటి నీతి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు. ప్రియా ప్రభువా, ఇదిగో అపవాది తంత్రములను ఎదిరించాలి, జయించాలి అంటే మేము నీతి అనే మైమరువును కలిగి ఉండాలి. ఆ బుల్లెట్ ప్రూఫ్ లాంటి కవచమును కలిగి ఉండాలి ప్రభువా. నాయన, స్వనీతి దుర్నీతికి స్వస్తి చెప్పి మీ నీతిని కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయమని, మీ బిడ్డలను దీవించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.